స్నానం చేయడానికి కృష్ణుడు తీసుకెళ్ళాడు తండ్రిని. సూరసేనుడు యాదవరాజుల్లో చాలా శ్రేష్ఠుడు. ఆ సూరసేనుడు కొడుకుల్లో పెద్దవాడు వసుదేవుడు, వసుదేవుడు కొడుకేమో కృష్ణుడు. సూరసేనుడు కృష్ణుడు పుట్టేనాటికి అప్పటికి మరణించి ఉన్నాడు. ఆయనకి ఏమో సరైన శుభలోకాలు కలగలేదట. కారణం ఏమిటి అంటే ఆయన చిన్న దోషం చేశాడు. నేను ఉగ్రసేన మహారాజు గారికి కప్పం కట్టేటప్పుడు ఆ కప్పం కట్టడంలో కొంత మినహాయించుకున్నట్టు. ఇంతో అంతో దోషం చేస్తే దోషానికి ఎవరైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ఆయన తాత్కాలికంగా నరకానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ తాత్కాలిక నరక విముక్తికి శ్రీకృష్ణుడు తన తండ్రిని తీసుకెళ్లి అక్కడ పిండ ప్రదానం చేయించాట. ఆ పిండ ప్రదానం చేసినప్పుడు సర్పాకారంలో ఒక పాము పడగ ఆకారంలో బంగారాన్ని తయారు చేసి దాన్ని బ్రాహ్మణోత్తములకు దానం చేయించాట. అలా దానం చేయించగానే ఈయన వెంటనే దివ్య రూపం ధరించి వసులోకానికి వెళ్ళాడు.